आत्मा मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। చదివేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 7వ ఖండం చూశాము. ఆ 7వ ఖండంలో పురుషుడు 16 కళలతో యుక్తమై ఉంటాడని చెప్పుకున్నాము. పురుషుడు శ్వేతకేతుకు సంబోధిస్తూ తన తండ్రి ఉపదేశిస్తున్నాడు. ఏ సౌమ్య, ఏ శ్వేతకేతు, పురుషుడు 16 కళలతో యుక్తమై ఉంటాడు. నువ్వు 15 రోజుల వరకు భోజనం తినకుండా ఉండు. కేవలం యథేచ్ఛ అంటే నీకు కావలసినంత నీళ్లు తాగుతూ ఉండు. అలా చేయడం చేత నీ ప్రాణాలైతే ఏమి వెళ్ళవు, కానీ ఏమి కాదు, అలా ఉండు, అలా చేయమని చెప్పి భోజనం తీసుకోకుండా కేవలం నీళ్లతో ఉండు అని చెప్పి ప్రస్తావించారు. దానివల్ల నీకు ప్రాణ నష్టం, ప్రాణహాని అయితే ఏమి కలగదు. శ్వేతకేతు తండ్రి చెప్పిన ప్రకారంగానే 15 రోజుల వరకు ఏం తినకుండా అలాగే ఉన్నాడు. అలాగా ఉన్న తర్వాత వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, హే పిత ఆదేశించండి అడిగినప్పుడు అప్పుడు తండ్రి ఏం చెప్తా అంటే, నువ్వు రిక్ యజు సామవేదం యొక్క మంత్రాన్ని వినిపించు అన్నప్పుడు శ్వేతకేతు ఏమంటా అంటే, హే పితాజీ, అవి నాకు స్మరించడం రావడం లేదు, అంటే స్మరణలోకి రావడం లేదు, గుర్తు రావడం లేదు, నాకు అది నేను చెప్పలేకపోతున్నాను, అస్తవ్యస్తంగా ఉంది, అయోమయంగా ఉంది, నాకేం అర్థం కావడం లేదు అని శ్వేతకేతు తన తండ్రితో అంటాడనమాట. అప్పుడు తండ్రి ఏమంటున్నా అంటే, హే సౌమ్య, ఏదైతే బాగా మండుతున్నటువంటి అగ్ని బాగా మండుతున్నటువంటి అగ్ని మొత్తం మండిపోయిన, అంత బాగా కాలిపోయిన తర్వాత ఒక్క అగ్ని నిప్పురవలాగా కొంచెం ఒక నిప్పు ఉంటుందన్నమాట. నిప్పురవలాగా ఒక నిప్పు ఉంటుందన్నమాట. అంటే బాగా ప్రజ్వలిస్తున్నట్టు అగ్ని అయితే ఉందో అంతా మండిపోయి కాలిపోయిన తర్వాత ఒక జిగును లాగా, ఏదో మన జిగును అంటే ఏంటి, రాత్రిపూట జిగును ఎలా మెరుస్తుంది, జిగును అంటే ఒక రకంగా ఇది మినుగురు పురుగులాగా ఉంటుందా, మెరుస్తూ ఉంటుంది. అలాగా మొత్తం ఏదైనా కానీ మొత్తం అయిపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత ఒక నిప్పు రవ్వ లాగా ఉంటుంది, చిన్న నిప్పు ఉంటుందన్నమాట. అది మాత్రమే మిగిలి ఉందన్నమాట. అటువంటి నిప్పు రవ్వ ఒక విశాలమైన సమూహాన్ని, విశాలమైనటువంటి పదార్థాన్ని అది మళ్ళీ దాన్ని ప్రజ్వలింప చేయలేదు అనమాట. అంటే నిప్పు రవ్వ అనేది అది ప్రజ్వలింప చేయాలంటే చాలా సమూహాత్మకంగా ఉన్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో, ఒక సమూహం ఏవైతే ఉందో దాన్ని కాల్చాలంటే కాల్చలేదనమాట. అలాగే నీవు కూడా అలాగే ఏ విధంగా అయితే ఒక చిన్న నిప్పు రవ్వ, ఎందుకంటే మొత్తం బాగా తేజవంతం మొత్తం కాలిపోయి కేవలం 16 కళ్ళలోంచి ఇప్పుడేంటి మొత్తం శరీరం ఇంధనం అంతా కాలిపోయి ఒక్క నిప్పు రవ్వ మిగిలిందన్నమాట. అలాగే నీ శరీరంలోను ఏం చేసావు 15 రోజుల వరకు ఆ శక్తి అంతా ఏదైతే ఉందో అది మొత్తం నశించిపోయిందన్నమాట. అన్న కారణంగా ఏదైతే శక్తి ఉందో అది 15 రోజులకి ఏం తినకుండా ఉండేసరికి మొత్తం నశించిపోయింది. 16 కళ్ళు కొంచెం ఏవైతే ఉన్నాయో కేవలం కొంత మాత్రం ఏ శక్తి ఉందంతే. అంతా మిగతా అంతా అక్కడ ఏదో
16 కళలో మొత్తం కేవలం ఏం మిగిలి ఉందంటే అక్కడ ప్రాణమయ శరీరం మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన శక్తి అంతా నశించిపోయింది. అంటే నీలో 16 కళల్లో కేవలం ఒక కళ మాత్రం మిగిలి ఉందన్నమాట. మొత్తం 16 కళల్లో అది ఆ 15 రోజులు అన్నం తినకపోయేసరికి మిగతా ఆ కళకు సంబంధించిన ఏ తత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆగిపోయాయి అన్నమాట. నీ శరీరంలో 16 కళలతో యుక్తమై ఉందని చెప్పాము. ఆ 16 కళల్లో మొత్తం 15 రోజుల వరకు తినకుండా ఉండేసరికి 15 కళలు జీర్ణించిపోయాయి. అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళిపోయాయి. అంటే అవి అణిచివేయబడ్డాయి, సక్రియంగా లేవు. ఒక కళ మాత్రం పనిచేస్తుంది. అందుకే జీవించి ఉన్నావు నువ్వు. అందుకే నీకు ఆ ఒక కళ మాత్రమే ఉంది కాబట్టి నీకు ఆ వేదాలు స్మరించడం రావడం లేదు. అంటే స్మరణలోకి రావడం లేదు. నువ్వు వాటికి గుర్తు తెచ్చుకోలేకపోతున్నావు. వాటిని వేదాలు చెప్పలేకపోతున్నావు. అంటే ఆల్రెడీ అవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు చెప్పలేకపోతున్నా అంటే ఆ 16 కళల్లోంచి 15 కళలు అన్ని క్షీణించిపోయాయి అన్నమాట. అన్నం లేకపోయేసరికి ఒక కళ మాత్రమే పనిచేస్తుంది. అందుకే నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు వెళ్ళు, నువ్వు మళ్ళీ భోజనం చేసి తిరిగి వచ్చే మళ్ళీ 10 రోజుల వరకు మెల్లమెల్లగా భోజనం పెంచుకుంటూ ఆ భోజనం తింటూ మళ్ళీ వచ్చేయని చెప్పాడు అనమాట. అప్పుడు ఒక కళ ఉంది కదా, ఒక కళ మిగిలి ఉందని చెప్పారా, ఆ ఒక కళ మళ్ళీ కొంచెం కొంచెం పెంచుకుంటూ మళ్ళీ భోజనం చేసేసరికి మళ్ళీ 16 కళలు ఏవైతే ఉన్నాయో అవంటే దానికి సంబంధించిన ఆ, శరీరంలో ఉండే తంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రియంగా పనిచేయడం మొదలుపెట్టాయన్నమాట. మిగిలిన ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టాయి. అందుకే ఇక్కడ చెప్పాడు, నువ్వు తిని వచ్చేద్దామని చెప్తే అప్పుడు ఆ నువ్వు ఇప్పుడు వెళ్ళి అలా తినేసి వచ్చాయని చెప్ప, నీకు నేను చెప్పే విషయం అర్థమవుతుందని చెప్పి పంపించిన తర్వాత శ్వేతకేశు అలాగే భోజనం చేసి 15 వరకు మళ్ళీ తిరిగి వస్తాడనమాట. అప్పుడు ఏ పితాశ్రీ ఆ వచ్చిన తర్వాత ఆదేశించండి అని అడిగినప్పుడు శ్వేతకేతు తండ్రి ఏ రకమైన ప్రశ్న అడుగుతాడో, అది వేదాలు కావచ్చు, ఇంకే విషయం లేదా, అడిగిన ప్రతిదానికి ఆ శ్వేతకేతు సమానం చెప్తానట. శ్వేతకేతు ఆ భోజనం చేసి వచ్చిన తర్వాత అన్నిటికీ సమానం చెప్తా అని చెప్పున్నాం. అంటే ఇక్కడ దీన్ని ఎలా పోల్చా అంటే, హే సౌమ్య, అందుకే బాగా మండుతున్నటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని యొక్క ఆ నిప్పు ఏదైతే ఉందో అది అంతా కలిపి ఒక నిప్పుతో మిగిలింది అనుకోండి. ఆ నిప్పుతో ఎలా వెలిగించాలి అంటే ఒక చిన్న చిన్న గడ్డి పూసలతో వెలిగించాలి. పెద్ద అన్ని ఎక్కువగా బలమైనటువంటి కథలు అక్కడ వేసామనుకోండి, ఆ చిన్న నిప్పుతో దాన్ని సమూహాన్ని కాల్చేది. వాటిని కాల్చాలి ఎలా చేయాలి? చిన్న చిన్న గడ్డి, దానికి సమానమైనటువంటి ఆ శక్తికి సమానమైనటువంటి చిన్న చిన్న గడ్డి బాసులు తీసుకొచ్చి మెల్లమెల్లగా దాన్ని అంటించినట్లయితే అది ఒక విశాలమైన సమూహాన్ని కూడా మనకి కాల్చివేయగలుగుతుంది. అది అంటుకుంది అనుకోండి, ఆ నిప్పు అనేది ఒక విశాలమైన సమూహాన్ని కూడా కాల్చివేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ 16 కళ నుంచి వేదికలు నశించిపోయాయి కాబట్టి ఆ ఒక్కళ్ళ సహాయాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ చేసినట్లయితే అది విశాలమైన సమూహాన్ని కూడా కాల్చివేస్తుంది. అందుకే ఇక్కడ నీ 16 కళ్ళ నుంచి ఒక కళ మిగిలి ఉంది కదా, అది మళ్ళీ ఈ రకంగా ఆ ప్రజ్వలిస్తుంది. ప్రజ్వలించినప్పుడు ఆ శక్తి ఒక్కో దాని తర్వాత అన్ని శక్తులు నీకు పనిచేస్తాయి. కాబట్టి నీకు ఇవన్నీ వేదాలు స్మరించబడ్డాయి. అందుకే హే సౌమ్య, అందుకే మనసు అనేది అన్నమయంతో యుక్తమైంది, ఆ ప్రాణం జలమయంతో యుక్తమైంది, వాక్ అనేది తేజోమయంతో యుక్తమైంది అని ఆ విషయం చెప్పగానే శ్వేతకేతు దానికి అంగీకరించి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. 16 కళలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఒక అన్న కారణంగానే అన్నం చేయకపోయేసరికి ఆ 16 కళలతో సంబంధించిన తంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అది క్షీణించిపోయాయి. కాబట్టి నాకు ఆ శక్తి, ఆ మాట్లాడే శక్తి, ఆ స్మరణ శక్తి మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పని చేయలేదు. దాన్ని మళ్ళీ అలాగే క్రమంగా పెంచినట్లయితే ఆ శక్తి పనిచేసింది, ఆ బలం వచ్చేసింది, ఆ స్మరణలోకి వచ్చేసాయని చెప్పి ఈ రకంగా అదొక స్వరూపాన్ని, 16 కళలతో యుక్తమైన స్వరూపాన్ని, ముఖ్యంగా అన్నమయంతో యుక్తమైనటువంటి ఆ మనసును ఇక్కడ మనం విశేషంగా ప్రస్తావించుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా నిన్న సప్తమ ఖండిని ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. ఈ 16 కళల విషయంలో ఇంకెవరికైనా సందేహం ఉందా? జీ, ఇక్కడ అంటే ఈ 16 16 కళలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనవేనండి 16 కళలు అంటే. వీటి యొక్క శక్తినే 16 కళలు అంటారా? అన్న కాదు ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి, అంటే ఇప్పుడు కళ అది రూపాన్ని అవే చెప్పుకుంటాము.
ఎందుకంటే ఇంద్రియాలను కూడా మనం సక్రియంగా అవన్నీ నిర్వీర్యం అయిపోయాయి కదా, ఆ అన్నం లేకపోయేసరికి అవన్నీ అంతా బాగా శక్తివంతంగా ఉండేవి తినేసరికి. ఇవన్నీ శిథిలంగా ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని ఆ రకంగా ప్రస్తావించారు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విశిష్టమైన గుణం, అది మన కళ రూపం తీసుకుంటున్నాం. ఎక్కువగా 16 అలాంటి కళలు అంటే నాట్యం అని. అలాంటి 16 కళలు అని చెప్పి విశేషంగా ఆ నామోల్లేఖనంతా ఏం చేయలేదు. 16 కళలు ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగా అవన్నీ మనసు తీసుకోవాలన్నా, ఆ ఇంద్రియాలు తీసుకుంటే మొత్తం ఎంతైతే 11 అవుతాయి. ఆ రకం తీసుకున్నా కూడా ఇక్కడ 16 కళలు అంటాం కదా. అవును. ఆ దాంట్లో అన్ని తత్వాలు వస్తాయన్నమాట. అంటే ఆ దాంట్లో పంచభూతాల యొక్క కలయిక కూడా వస్తుంది. ఓకేనా? ఆత్మ కూడా జ్ఞానేంద్రియాలు 5, వస్తుంది. కర్మేంద్రియాలు 5, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవాత్మ అట్లా తీసుకుంటారు గురువు. అదే ఇవన్నీ తీసుకొని మన సూర్యునిలో తత్వ ఆత్మవు తీసుకున్నట్లయితే అప్పుడు ఆ రకంగా మనం మొత్తం 16 కళ గురించి మనం ప్రస్తావించుకోవచ్చు. జీ అస్తు మహా. ఈ రకంగా మనకు అది కొంచెం అంటే మొత్తానికి అన్నమయ కారణంగానే మన శరీరంలో ఉండే తంత్రాలు బాగా సక్రియంగా ఉంటే పనిచేస్తాయి. ఆ మనసు కూడా అలాగే ఉంటుంది, లేకపోతే అది కూడా తేజహీనంగా ఉంటుంది. కాబట్టి ఏ రకమైన కర్మ చేయాలో ఆ రకమైన కర్మ మనం చేయలేం. కాబట్టి దాన్ని మనం పుష్టిగా బలంగా ఉంచుకోవాలంటే అన్నం ద్వారా మనసు పుష్టిగా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం. అస్తు. ఇప్పుడు చూడండి అష్టమహ ఖండము. ఇలా చెప్పిన తర్వాత శ్వేతకేతు మళ్ళీ అడుగుతున్నాడు అనమాట అదే విషయాన్ని. ఇప్పుడు ఆ ఉద్దాలక ఆదుని ఎవరైతే ఉన్నదో తండ్రి, శ్వేతకేతు యొక్క తండ్రి, సదేవ ఇదమగ్ర ఆశిత్ అంటే ఆ ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు సత్తా రూపంలో ఉండేది. సత్తనే ప్రారంభంలో ఉంది. ఆ సత్తా ద్వారానే వెన్ని మనం సృష్టిని తేజస్సును, జలమును, పృథివీని ఉత్పన్నం చేసుకునే తత్వాలు అయ్యాయి. ఈ 3 తత్వాల ద్వారా మిగతావన్నీ కూడా ఏ పదార్థం మనకు సంసారంలో కనిపిస్తుందో అవన్నీ కూడా ఈ 3 తత్వాల కలయిక చేతనే ఉంటున్నాయి. అవన్నీ ఆ 3 తత్వాల కలయికను కాకుండా మనం ఏదో భిన్న భిన్న నామాలు చెప్పుకుంటున్నాం. అది కేవలము కథనం మాత్రమే. వాస్తవంగా అయితే ఎక్కడైనా కూడా ఏ పదార్థం చూసినా, పిండంలో అయినా బ్రహ్మాండంలో ఈ 3 పదార్థాల కలయిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం చెప్పుకున్నాం. అంటే తత్వత ఈ 3 పదార్థాల కలయిక చేత మిగతా సంసారం యొక్క గతివిధి నడుస్తుంది, బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. మొత్తానికి ఈ బ్రహ్మాండానికి ఉత్పన్నం కావడానికి ముందు స్థితి సత్తా రూపంలో ఉందని చెప్పుకున్నాం. సత్తాతోనే ఇవన్నీ అభివ్యక్తమయ్యాయని చెప్పి అక్కడ ఆదని శ్వేతకేతుకు ఈ రకంగా ప్రస్తావించాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు శ్వేతకేతుకి మళ్ళీ చెప్తున్నామట. ఇప్పుడు ఏ సౌమ్య, స్వప్నంలో స్వప్నం అంటే కళలు, అంటే కళల్లో మనకు కళలు వస్తూ ఉంటాయి కదా. అలాగా స్వప్నం విషయంలో సుషుప్తి అంటే గాఢ నిద్ర విషయం కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటే ఆ విషయం కూడా నీకు ప్రస్తావిస్తాను అని చెప్పి ఆ గాఢ నిద్ర యొక్క విషయాన్ని ఇక్కడ ఆ శ్వేతకేతుకు ప్రస్తావిస్తున్నాడు. అదంటే చూద్దాం. చూడండి, అంటే వాటిని సంబోధిస్తూ ఆ తత్వమసి అయినటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఇక్కడ నిరూపిస్తున్నమాట. ముందుగా ఈ 8వ ఖండంలో ఆ సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర యొక్క స్థితి ఎలా ఉంటుంది, అది మూలతత్వం, దాని గాఢ నిద్ర స్థితి రావడానికి మూల ఆధారం ఏంటి, దానికి ప్రయోగ విధి ఏమిటి అనేది ఇక్కడ మనం ఈ 8వ ఖండంలో ప్రస్తావించుకుందాం. చూడండి. ఉద్ధాలకో ఆరుని శ్వేతకేతుం పుత్రం ఉవాచ స్వప్నాంతం మే సౌమ్య విజానీహి ఇతి ఎత్ర ఏతత్ పురుషః స్వపితి నామ సతా సౌమ్య
తదా సంపన్నో భవతి. స్వం అపి స్వం పీతో భవతి, స్వం అపీతో భవతి, తస్మాత్ ఏనం స్వపితి ఇత్యాచక్షతే. స్వం హి అపీతో భవతి, స్వం హి అపీతో భవతి. ఉద్దాలక ఆదని ఏమంటున్నా అంటే శ్వేతకేతు ప్రస్తావిస్తున్నాడు. శ్వేతకేతుం పుత్రం ఉవాచ. స్వప్నాంతం అంటే స్వప్నానికి అంతిమంలో, అంటే స్వప్నానికి అంతిమంలో అంటే సుషుప్తి అవస్థలో. స్వప్నం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సుషుప్తి ఉంటుందన్నమాట. స్వప్నానికి అంతంలో అంటే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అవస్థ. ఇప్పుడు స్వప్నం లేదు, ఏం లేదంటే సుషుప్తి అవస్థలో ఉంటుంది, గాఢ నిద్రలో ఉంటామట. కళలు లేవు, ఏం లేవు అని ప్రశాంతంగా ఉన్నా అంటే గాఢ నిద్ర లీనమై ఉంటారు, సుషుప్తి అవస్థ అంటాడు. ఆ సుషుప్తి అవస్థలో మే సౌమ్య విజానీహి, ఆ సుషుప్తి యొక్క విషయాన్ని గురించి నేను విజానిహి, అది నేను నీకు ప్రస్తావిస్తాను. విజానిహి, అది నా ద్వారా నువ్వు తెలుసుకో. విజానిహి, అది నా ద్వారా నువ్వు తెలుసుకో. ఏంటంటే ఎత్ర ఏతత్ పురుష స్వపితి, ఎక్కడైతే ఈ పురుషుడు స్వపితి అంటున్నాడు, నిద్రపోతున్నాడు అంటాడో, గాఢంగా నిద్రపోతున్నా అంటూ ప్రస్తావిస్తున్నాడో. స్వపితి శబ్దం ఇక్కడ స్వపితి అంటే స్వ అంటే తానులో లీనమవుతున్నాడని తాత్పర్యం. ఎవరైతే గాఢంగా నిద్రపోతున్నారో, ఎటువంటి కళలు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారో, పూర్తిగా లీనమైపోయారు నిద్రలోకి, అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడంట? ఎత్ర పురుష విజానీహి ఎత్ర తత్ పురుష స్వపితి నామ సతా సౌమ్య. సతా సౌమ్య అంటే సత్తాలో లీనమై ఉంటాడు అన్నమాట. అప్పుడేంటి ఆ మూల సత్తా ఏదైతుందో, ఆ పరమాత్మ యొక్క సత్తా ఏదైతే ఉందో, ఆ పరమాత్మ యొక్క సత్తలో లీనమై ఉంటాడు. ఎవరు? సుషుప్తి అవస్థలో ఎవరైతే నిద్రపోతున్నారో ఆత్మ సుషుప్తి పరమాత్మ యొక్కలో లీనమైపోతుంది. ఎందుకంటే ఈ విషయంలో సాంఖ్య దర్శనంలో కూడా మహర్షి కపిల్ ఏమంటారంటే ఇక్కడ సుషుప్తి సమాధి మోక్షేసు బ్రహ్మరూపత. ఏంటి? సుషుప్తి సమాధి మోక్షేసు బ్రహ్మరూపత అంటే సుషుప్తి అవస్థలో బాగా గాఢ కలిగిందనుకోని అక్కడ బ్రహ్మరూపం అయిపోయి మన ఆత్మ బ్రహ్మతో కలిసిపోయి ఉంటుంది. అలాగే సమాధి అంటే యోగులు, సాధకులు యోగాభ్యాసం సమాధిలో లీనమవుతుంది. సమాధి అంటే సమాధానం అనమాట. అంటే ఇదే ఒక విషయంలో లీనం కావడం అనమాట. సమాధి, ఇప్పుడు సమాధి అంటే చనిపోయే వాళ్ళు సమాధి చేశారు అని అంటున్నారు, అక్కడ అది కాదు. బాగా ధారణా ధ్యాన సమాధి అంటాం కదా, ధారణా ప్రకారంగా ధ్యానంలో కూర్చొని ధారణా ధ్యాన సమాధి పూర్వకంగా మనం పరమాత్మలో ఒక విషయంలో లీనం కావడం అంట. అటువంటి అవస్థల్లో కూడా ఆత్మ పరమాత్మతో లీనమైపోతుంది. ఇంకెక్కడ మోక్షంలో చెప్పాల్సిన అవసరం లేదు. మోక్షంలో అక్కడ పరమాత్మతో యుక్తమై ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో కూడా మోక్షం ఎలాగో ఉంటుంది. ఇక్కడ ఈ లౌకిక జీవనంలో కూడా మనము సుషుప్తి అవస్థలో అలాగే సమాధి అవస్థలో మనం బ్రహ్మరూపంగా ఉంటామని చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ఎత్ర ఏతది పురుష స్వపితి, ఎక్కడైతే పురుషుడు నిద్రపోతున్నాడు అంటున్నామో స్వ పదంలో ఉంది. స్వపితి తనలో లీనమయ్యాడు అంటే తన ఆత్మస్వరూపం లీనమయ్యాడు అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమయ్యాడు. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ యొక్క ఆత్మ లీనమై ఉంటే సూక్ష్మంగా ఉంటుంది కదా, కాబట్టి ఆ రకంగా స్వపితి అని చెప్పి ప్రస్తావించుకుంటాం. స్వపితి నామ అగతాత్మ సతా ఏవ, హే సౌమ్య సత అంటే సత్తాలో లీనమై ఉన్నాడు అంటే మూలతత్వంలో ఆ పరమాత్మ తత్వం లీనమై ఉన్నాడు అంటే బ్రహ్మతోటి కలిసిపోయాడు. అందుకే ఇక్కడ స్వశబ్దానికి అర్థము వాస్తవికంగా తన స్వరూపంలో లీనమయ్యాడని అర్థం. ఓకేనా? ఈ రకంగా అర్థం ప్రస్తావించబడింది. అందుకే ఇలా చెప్పిన తర్వాత తదా సంపన్నో భవతి తదా సంపన్నః భవతి స్వపం సంపన్నో భవతి స్వం అపీతః. స్వం అంటే బ్రహ్మతో యుక్తమైనటువంటి స్వరూపంలో స్వం అపీతః. అపీత అంటే లీనమైపోయాడు. అక్కడ స్వం అపీతః అంటే తన స్వరూపంలో అపీతః లీనమయ్యాడు అంటే దాంట్లో ఓతప్రోతమయ్యాడు. స్వం అపీతః భవతి, అందులో పరమాత్మలో లీనమయ్యాడు, తన జీవాత్మలో లీనమయ్యాడు. తస్మాత్ ఆ కారణం చేతనే
ఏనం స్వపితి, అందుకే స్వపితి అని చెప్పి మనం సంబోధిస్తున్నాం, స్వపితి అని చెప్పి ప్రస్తావిస్తున్నాము, స్వపితి అని చెప్పి తనలో లీనమై ఉన్నానని చెప్పి చెప్పుకుంటున్నామట. స్వపితి ఇది ఆచక్షిత, ఆ రకంగా ప్రస్తావిస్తాం, ఆ రకంగా మనం కథనం చేస్తాం అనమాట. స్వం హి అపీత, స్వం హి అపీత అంటే ఎందుకంటే తన స్వరూపంలోనే అపీత, అపీత అపి అపి ప్లస్ ఇత అంటే ప్రాప్తమయ్యాడు, లీనమయ్యాడు అని చెప్పి తాత్వం వస్తుంది. స్వం హి అపి ఇత అంటే అపీత అని చెప్పి చెప్పుకున్నాం, అపీత భవతి తనలో లీనమయ్యాడు అని చెప్పి ఈ రకంగా శ్వేతకేతుకు సంబోధించామట. ఏం చెప్పాడు ఉద్ధారకాదుని, ఏ శ్వేతకేతు పుత్రం ఉవాచ, పుత్రుని ప్రస్తావించాడు. స్వప్నాంతం మే సౌమ్య విజానీహి, స్వప్నానికి అంతిమంలో ఎలా ఉంటుంది, హే సౌమ్య విజానీహి మే, నా ద్వారా నువ్వు తెలుసుకో. ఏంటంటే ఎత్ర ఏతత్ పురుష స్వపితి, ఎక్కడైతే ఈ పురుషుడు నిద్రపోతున్నాడో దాని యొక్క తాత్పర్యం ఏమిటి, స్వపితి నామ సతా, సత అంటే సత్తాలో తన స్వరూపంలో లీనమయ్యాడు, ప్రాప్తమయ్యా తన స్వరూపాన్ని పొందగలిగాడు అని తాత్పర్యం అని ఆ రకం తీసుకోవాలి. ఏ సౌమ్య తదా సంపన్నో భవతి స్వం అపీత భవతి, అప్పుడు అది సంపన్నమవుతుంది. స్వం అపీతో భవతి, స్వం అంటే తనలో అపీతుడయ్యాడు, తను పొందగలిగాడు. అందుకే తస్మాత్ ఏనం స్వపితి ఇది ఆచక్షిత, అందుకే ఆ కారణం చేత స్వపితి నిద్రపోతున్నాడు, సుషుప్తి అవస్థలో ఉన్నాడు అంటే గాఢ నిద్రలో ఉన్నాడు అంటే ఆ పరమాత్మలో లీనమయ్యాడు అనే కథనే మనం చెప్పుకుంటాము. అది స్వం హి అపీతో భవతి, అందుకే స్వం హి అపీతో భవతి, స్వలో లీనమయ్యాడని చెప్పి ప్రస్తావించుకుంటాము. కాబట్టి అందుకే ఎవరికైతే నిద్ర అనేది బాగా చక్కగా ఉంటుందో వారికి సగం రోగాలను నయం చేస్తుంది. ఎవరికి నిద్ర బాగా పడుతుందో అతనికి తనలో ఉండే జబ్బులు సగం సహజంగా తగ్గిపోతాయన్నమాట. నిద్ర బాగా పోయినప్పుడు అన్ని శాంతిస్తాయన్నమాట. అన్ని క్రియాలు ఏవైతే ఉన్నాయో, తంత్రాలు ఏవైతే ఉన్నాయో, మన శరీరం జరుగుతుంది నాడులు ఏవైతే ఉన్నాయో అన్ని సక్రమంగా ఉంటాయన్నమాట. కానీ నిద్ర అనే సమ్యక్ రూపంలో ఉన్నట్లయితే అందరికీ, ఎందుకంటే మనం పడుకున్నంత వరకు సేపు దాదాపుగా ఒక గంట 2 గంటలు అలా ఉంటుందని ఎప్పుడు కళలో రూపాలు తిరుగుతూ ఉంటాం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఒకటి కళ తిరుగుతూనే ఉంటుంది. అవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, ఏదో అస్తవ్యస్తంగా మనసుని అలాగే అనిపించాలి, వస్తా పడుకున్నట్టుగా అనిపించాలి. అలాంటి స్థితి కూడా ఎక్కువగా టెన్షన్ గా ఉన్నప్పుడు, ఎక్కువగా ఎక్కువగా ఆలోచించినప్పుడు, మనం అనుకునే విధంగా పని జరగనప్పుడు, అస్తవ్యస్తం జీవనం గడిపినప్పుడు, అలా మనం అనుకునే వాళ్ళు మనకు కావాలనుకున్న అనుకూలంగా లేనప్పుడు, అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఇటువంటి కొన్ని సందర్భాల్లో సాంసారిక ఒడిదుడుకుల వలన వ్యక్తి అశాంతంగా ఉంటాడు. కాబట్టి ఆ మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది, అక్కడ నిద్ర సరిగా ఉంటుంది, సుషుప్తి అవస్థ అనేది అతనికి కలగదు అనమాట. అందుకే అక్కడి నుంచి అన్ని మొత్తం అస్తవ్యస్తం అయిపోతాయి, ఆరోగ్యం కూడా అనారోగ్యంగా మారిపోతుంది అన్నమాట. మొత్తానికి స్వపితి నిద్రపోతున్నా అంటే తన స్వరూపంలో లీనమయ్యాడు, అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమయ్యాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అస్తు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా, సా యథా శకుని సూత్రేణ ప్రబద్ధో దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవ ఉపాశ్రయత ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ప్రాణమేవ ఉపాశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్య మన ఇతి అంటే ఏ రకంగా అయితే, ఏ ప్రకారంగా అయితే डोरी में बंधा हुआ पक्षी विदिशाओं में उड़कर अन्यत्र स्थान ना मिलने पर अपने बंधन स्थान का ही आश्रय लेता है, इसी प्रकार निश्चय ही ये सौम्य यह मन दिशा विदिशाओं में उड़कर अन्यत्र स्थान ना मिलने से प्राण का ही आश्रय लेता है, क्योंकि ये सौम्य मन प्राण रूप बंधन वाला है. ये मनसुदी ప్రాణరూప బంధనంతో యుక్తమై ఉంటుంది. అంటే మనకు దీన్ని ఒక పక్షితో పోల్చి చెప్పామట. మనకు డోరీ అంటే మనకు పక్షులకు నివాసం ఏర్పాటు చేస్తాం కదా, మన పక్షులు ఏది పెంచుకుంటున్నదో ఒక గూడులాగా తయారు చేసి పెడతామంట. అది మనం దాన్ని కట్టిపడేయడం, అక్కడ గూడు ఏర్పాటు చేస్తామంటే అప్పుడు పావురాలు ఎక్కువ పెంచుతూ ఉంటామంట, కొన్ని అనేక రకాల పక్షులను పెంచుతూ ఉంటామంట. ఆ గూడు ఏర్పాటు చేసిన దాన్ని డోరీ అంటామంట. మాకు ఏర్పాటు చేసిన తర్వాత పక్షులు సామాన్యంగా వలస వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ అక్కడికి వస్తుంటామట.
కానీ స్వచ్ఛందంగా దిశల్లో విదిశల్లో మొత్తం బాగా వెళ్ళినప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా స్థిరమైనటువంటి ఎక్కడ సురక్షిత అనేది లేదనమాట. ఎక్కడ పోయి ఉందామని కూడా స్వతంత్రంగా వదిలేసాం కదా, వదిలేసినప్పటికి కూడా అవి అంత తిరిగేసి వచ్చి దేశ విదేశాలు తిరిగేసి అంటే నాలుగు దిక్కులు తిరిగేసి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా సురక్షిత స్థానం కనిపించదన్నమాట. వచ్చేసి ఎక్కడ మళ్ళీ అంత తిరిగి వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ తన డోరి ఎక్కడైతే తన నివాసం ఎక్కడైతే ఉందో అక్కడికి తిరిగి వస్తాయి. అలాగే నీ మనసు కూడా ఎక్కడెక్కడో ఏవేవి ఆలోచిస్తుంటాం మనం. మనసు అంతా ఎక్కడ కూడా పరిగెడుతూ ఉంటుంది, అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటాం. అన్ని విషయాలు పనికి వచ్చేవి, పనికి రానివి, అనావశ్యకమైనటువంటి అన్ని రకాలుగా ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం అంట. లాస్ట్కి అంతా ఏమి తోచకపోయేసరికి లాస్ట్కి వచ్చేసి ప్రశాంతంగా వచ్చి పడుకుంటాం. అస్తవ్యస్తం అంట. ఎక్కడికి పోలేం, పరిగెత్తినాం కొంచెం ఏదో పరిగెత్తి ఎక్కడికి తిరిగి ఎక్కడ పోక ఏం చేయలేక వచ్చి మళ్ళీ ప్రశాంతంగా వచ్చి పడుకుంటామంట. అంటే మళ్ళీ అక్కడికి వచ్చి పడుకుంటామంట, అంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తామంట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం. ఆ రకంగా ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే యథా శకుని అంటే పక్షి చెప్తున్నాడు. శకుని సూత్రైన ప్రబద్ధో, సూత్రం ద్వారా మనం బంధించినప్పుడు దిశం పతిత్వ అంటే ఆయన వెళ్తూ కూడా అన్యత్ర ఆయతనం అలబ్ధ్వ. అన్యత్ర అంటే వెలుచుట, ఆయతనం అంటే ఆదరం పొందలేకపోవడం వలన బంధనమే ఉపాసనైతే. ఇక్కడ బంధనం చేయబడే డోది అంటే ఒక తాడుతో కట్టినటువంటి పక్షి అనమాట. డోదితో కట్టిబడి పెద్దగా కొంతమంది అలా కూడా చేస్తారు, కొన్ని కట్టకపోయినా వచ్చేస్తాయి పశువులు. ఆ రకంగా అలవాటు చేసి ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేస్తాయి. కొన్ని డోదితో పెద్ద తాడు కట్టి వదిలేస్తుంది అనమాట. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అలా తిరిగి వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఆయత్నం అలబ్ధ్వ మనకు లేకపోతే మళ్ళీ బంధనమేవ ఉపాసన అయితే, ఎక్కడ బంధించబడిందో మళ్ళీ అక్కడికి తిరిగి వస్తుంది. ఏవమేవ అలాగే కలు సౌమ్య హే శ్వేతకేతు తన్మనో నీ మనసు కూడా దిశం పతిత్వ అన్ని చోట్ల తిరుగుతూ పరిగెడుతూ దిశం పతిత్వ. ఇక్కడ పతిత్వ అంటే తిరుగుతూనే అర్థం అంట. అన్ని మార్గాలు తిరుగుతూ, అన్ని మార్గాలు వెళుతూ అనే అర్థం తీసుకోవాలన్నమాట. పతిత్వ అంటే పడడం అని కదా మనం తెలుసుకున్నాం. ఏంటండి పతిత్వ అంటే కింద పడడం అని కదా మనం తెలుసుకున్నాం. అక్కడ పతిత్వ అంటే అర్థం కాకుండా ఇక్కడ పతిత్వ అంటే ఎగురుకుంటూ ఆ పక్షి అన్ని చోట్ల. ఏమేమి కలు సౌమ్య తన మనం దిశం పతిత్వ అంటే ఎగురుతూ, అంటే అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది కదా, అన్ని పరిగెడుతూ ఉంటుంది కదా, అలాగా. పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ. ఈ మనసు కూడా ఎక్కడ ఆయతనం అంటే ఆదరం పొందలేక ప్రాణమే ఉపాసత, ప్రాణంలో వచ్చి మళ్ళీ లీనమైపోతుంది. ఏంటి ప్రాణంలోనే మళ్ళీ విలీనమైపోతుంది ఈ మనసు. ఎందుకంటే మనసు ఇలా ప్రాణమే ఉపాసత, ప్రాణాన్ని ఆశ్రయిస్తుంది, మళ్ళీ ప్రాణాన్ని ఆశ్రయిస్తుంది. అందుకే ప్రాణబంధనం హి సౌమ్య మనః, అందుకే ప్రాణం ద్వారా బంధింపబడుతుంది ఈ మనసు, అంటే ప్రాణంలో వచ్చి కలిసిపోతుంది అని చెప్పి. ఎందుకంటే అలా చూస్తున్నాం, అలాగే ప్రాణంలోకి మనం వచ్చి మళ్ళీ అక్కడికి పోయినప్పుడు ఎందుకు ప్రాణమే ఆ మనసును గట్టిగా బంధించగలుగుతుంది, గట్టిగా దానికి పుష్టి చేయగలుగుతున్నామాట. ప్రాణం వల్ల ఆ శక్తి వస్తుందన్నమాట. అంటే అన్నమయమి మనః అంటాం అక్కడ, అంటే అన్నంతో పాటు ఇక్కడ ప్రాణం కూడా అది ఆధారభూతంగా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ రకంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ ప్రాణమే మనసును బంధించడానికి ఒక ఆధారం అంట. ప్రాణం ద్వారానే మనం మనసును బంధించవచ్చు. అందుకే ఇక్కడ ప్రాణమే సత్త రూపంలో ఉంటుంది. ఎందుకంటే మూల ప్రాణం అనేది సత్త రూపంలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ జీవాత్మ ఆ ప్రాణంలో విలీనమైనప్పుడు తన శ్వాస ప్రశ్వాస గతిని ప్రాణంలో విలీనం చేసినప్పుడే ప్రశాంతంగా నిద్రపోతుంది అన్నమాట. శ్వాస ప్రశ్వాస గతి అంతా కూడా ప్రాణంలో విలీనం చేయబడుతుంది అన్నమాట. అందుకే ఆ మనసు కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది. అంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నమాట. ఎప్పుడు అది ప్రాణంలో విలీనం చేయడం వలన, అది ముఖ్య ప్రాణం కదా, ఆ ప్రాణంలో విలీనం చేయడం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కానీ ప్రాణమే మూల ఆధారము ఎవరికి, మనసుకు అని ఈ విధంగా ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే చూడండి, మళ్ళా పిత తన పుట్టిన శ్వేతకృత అంటున్నాడు. ఇప్పుడు ఆకలి దప్పికలు ఏవైతే ఉన్నాయో, మన ఆకలి వేస్తూ ఉంటుందంటాం, దాహం వేస్తుందంటారా, ఈ విషయంలో కూడా నీకు ప్రస్తావిస్తున్నా. ఆకలి అంటే ఏమిటి, దాహం వేసినవి ఎలా ఉంటుంది, ఆ విషయం కూడా ప్రస్తావిస్తుంది. చూడండి, అష్నా అపిపాసో మే సౌమ్య విజానీహి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను,
సుషుప్తి విషయంలో చెప్పుకున్నామట. సుషుప్తి ఎలా ఉంటుంది ఆ విషయాన్ని కొన్ని సంకేత రూపంలో మనం ప్రస్తావించుకున్నాం. స్వపితి అంటున్నా నిద్రపోతున్నా అంటే అది ఎక్కడైనా నిద్రపోతున్నాడు, నిద్రపోయినప్పుడు తన స్వరూపంలో లీనమై ఉంటాడు. అలాగే మనసు కూడా ప్రాణంతో లీనమై ఉంటుంది, ప్రాణం ఆడదము అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే అషణ అపిపాసే మే సౌమ్య విజానీహి ఇది ఎత్ర ఏతత్ పురుషో అశిషతి నామ ఆప ఏవ తద్ అశితం నయంతే తద్యథా గోనాయో అశ్వనాయ పురుషనాయ ఇత్యేవం తద్ అపహ ఆచక్షతే అశ్నాయ ఇతి తద్ అశ్నాయ ఇతి తత్ర అశ్నాయ ఇతి తత్ర ఏతత్ తత్ర ఏతత్ అశ్నాయ ఇతి తత్ర ఏతత్ ఏతత్ తత్ర ఏతద్ అన్యేన తత్ర ఏతత్ శృంగం శృంగం అంటే ఇక్కడ తత్ర ఏతత్ శృంగం ఉత్పతితం సౌమ్య విజానీహి న ఇదం అమూలం భవిష్యతి ఇది నేదం అమూలం భవిష్యతి ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే అష్నా పిపాసే ఏంటి అష్నా పిపాసే అష్నా అపిపాసే కాదు అష్నా పిపాసే మే సౌమ్య విజానీహి. అష్నా అంటే ఆకలి అనమాట, పిపాస అంటే దాహము. ఈ రెండింటి విషయాల్లో ఆకలి విషయంలో దాహ విషయంలో మే సౌమ్య విజానీహి నా ద్వారా నువ్వు తెలుసుకో అని శ్వేతకేతుకు చెప్తున్నామట. విజానీహి ఇది. అప్పుడు అలా చెప్పి ఏం చెప్తుందంటే ఎత్ర ఏతత్ పురుష అశిషిషతి అంటే ఈ పురుషుడు ఎక్కడైతే ఏ అవస్థలేతో ఈ శరీర ఆత్మ ఏదైతే ఉందో అశిషిషతి నామ అంటే ఏదైనా ఆహారం భుజిస్తాడో అన్నాది పదార్థాలు తీసుకుంటాడో అప్పుడు ఈ అన్నాది పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆపహ ఏవ తద్ అశితం నయంతే. ఆపహ ఏవ తద్ అశితం నయంతే. మనం ఏదైనా పదార్థం తీసుకున్నప్పుడు అదే జలమే ఆ శరీరంలో ఆ పదార్థం ఎక్కడ తీసుకెళ్తున్నాం అంట. అన్నానికి ఆ శక్తి లేదు. అన్నం తీసుకున్న తర్వాత జలమే వాటిని మన తిన్న ఆహారం ఏమవుతుంది ముందు రసంగా మారుతుంది. మనం తిన్న ఆహారం అన్నము రసంగా మారిపోతుందన్నమాట. ఆ రసంగా మారుతుందంటే అది అక్కడ జలీయతత్వం పనిచేస్తుందన్నమాట. ఆ రసంగా జలీయ తత్వం యుక్తమైన అన్నరసం అయితే ఉందో అది జలంతో యుక్తమై ఉంటుంది కాబట్టి అన్నం రసంగా మారుతుంది. కాబట్టి ఆ రసం అంటే అక్కడ జలీయ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ జలమే శరీరానికి 4 వైపులా తీసుకెళ్లిపోతుంది. అంటే ఎక్కడ ఏ పదార్థం ఎక్కడ పంపించినో ఆ జలమే ఆ పని చేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఏత పురుషో అశిషిషతి ఏత అన్నం భుజిస్తున్నాడో తింటున్నాడో అక్కడ ఆప ఏవ తద్ అశితం నయంతే. ఆ తిన్న ఆహార పదార్థంను రసంగా రక్తంగా మార్చేసేటు తీసుకెళ్లేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది ఆపహ ఏవ అంటే జలము మాత్రమే. తద్ అశితం నయంతే. అశితం తిన్నది ఏదైతే ఉందో ఆ తిన్న పదార్థాన్ని రసంగా మార్చేసి అన్ని వైపు తీసుకెళ్తుంది. ఎలాగా అంటే దానికి ఒక ఉదాహరణ చూపించారు. గోనాయ గో అంటే గోవులను పాలించేవాడిని గోనాయ అంటాం. ఆ గుర్రములను పాలించే అశ్వనాయ అంటాం. అలాగే పురుషనాయ పురుషుని తీసుకెళ్లేటువంటి దాన్ని పురుషనాయ అని చెప్తాడు. ఇత్యేవం తద్ అపహ ఏవ తద్ అప ఆచక్షతే. ఇవన్నీ కూడా జలంతో యుక్తమే ఉన్నాయి, జలమే తీసుకెళ్తుంది. అందుకే అశ్నాయ ఇది తద్ ఏతద్ శృంగం ఉత్పతితం సౌమ్య అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే అశ్వనాయ గుర్రం తీసుకెళ్ళినటువంటి సారథిని, గోనాయ ఆవులు తీసుకెళ్ళిన వ్యక్తిని, పురుషుని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నాయకుడు ఏదైతే ఉన్నదో వాటిని ఏ రకంగా మనం ప్రయోగించుకుంటామో అలాగే ఏవం తద్ అపహ ఆచక్షతే. ఇక్కడ ఏ రకంగా మనము అక్కడ పైన అశ్వనాయ గోనాయ ఏ విధంగా ప్రస్తావించుకున్నామో ఇక్కడ అపహ నయ అంటున్నామట. అంటే ఇక్కడ జలమే వాటిని తిన్న ఆహార పదార్థ రసంగా మార్చేసి అన్ని వైపులు తీసుకెళ్తుంది.
అన్ని వైపులా తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ తద్ అపహ ఆచక్షతే, అది ఆ రకం కథనం చేసుకున్నాడు. అశనాయ అంటే ఆ భోజనం ఏదైతే ఉందో నాయ తీసుకెళ్లిపోతుంది, జలమే అన్ని వైపులు తీసుకెళ్తుంది. అశనాయ ఇది తత్ర ఏతద్ శృంగం, అప్పుడు ఏమవుతుందంటే తత్ర ఈ స్థితిలో ఏతద్ శృంగం అంటే ఈ శరీర రూపి ఒకవేళ అంకురంగా తీసుకునే ఈ శరీరాన్ని ఒక అంకురంగా ఒక మొక్కగా తీసుకున్నట్లయితే, ఏతద్ శృంగం ఒక మొక్కగా తీసుకున్నట్లయితే ఉత్పతితం, ఉత్పత్తం అంటే పైకి లేచినటువంటి అంటే అభివ్యక్తమైన, ఇప్పుడు మొక్క బీజ రూపంలో విత్తన రూపంలో ఉన్నప్పుడు, భూమి లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది కనిపించినమాట, అదేమవుతుంది ఉత్పతితం అంటే కొంచెం పైకి లేచిందన్నమాట, మొక్క దశలోకి వచ్చేసిందన్నమాట, దాన్ని శృంగం అని చెప్పాం. శృంగం ఉత్పత్తం అంటే మొక్క రూపంలో ఉత్పన్నమైంది అంటే ప్రకృతి, అది బాగా కనిపిస్తుంది, మొక్క కనిపిస్తుంది అన్నమాట. అందుకే హే సౌమ్య విజానీహి నా ఇదం అమూలం భవిష్యతి ఇది, ఈ మొక్క ఉత్పన్నమైంది అంటే నీకు మూలం ఏంటి, మూలం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అంటే మూలం ఏంటి ఇక్కడ ఆ జలమే. ఇక్కడ ఒక ఈ శరీరానికి మూలం ఏంటంటే జలము, జలము కారణంగానే ఈ శరీరం ఉత్పన్నమైంది అని, జలమే అన్నిటిని పంపించింది కాబట్టి దీనికి ఆధారభూతంగా ఉంది అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించామట. అంటే అన్నాన్ని శరీరంలో అన్ని స్థానంలో పంపించేటువంటి కార్యం అంతా కూడా జలం తీసుకుంటున్నమాట. అందుకే ఈ జలాన్ని అశ్నాయ అంటాం, అంటే తిన్న ఆహారాన్ని మొత్తాన్ని తీసుకెళ్తుంది కాబట్టి అశనాయ అని చెప్పి చెప్పుకున్నామట. ఈ రకంగా ఈ శరీర రూపి అంకుర మొక్క అని ఏదైనా చెప్పుకున్నామో దీనికి ఆధారం ఏమిటి, ఈ శరీరం దేని ద్వారా ఉంటుందంటే అంటే దీనికి ఆధారం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా మనం మొక్క ఉత్పన్నం కావడానికి భూమి ఆధారం అంటున్నామో, ఈ శరీరూపి ఉత్పన్నం కావడానికి ఆధారము ఇక్కడ అది ఏంటి, దీనికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి. కానీ ఆధారం ఏమిటంటే ఇక్కడ జలం అని చెప్పి చెప్పుకున్నాడు. ఆ జల కారణం సహాయం చెందిన ఈ శరీరం యొక్క రూపి గాడి నిలబడుతుంది అనేది ఇక్కడ ఈ రకంగా, అంటే ప్రతిదాని ఒక్కొక్క దానికి ఒక దానికి నిమిత్తంగా ఉంటుంది, ఆధారభూతంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు అనమాట. तब उस अन्न से शरीर रूपी अंकुर उत्पन्न होता है। हे सौम्या, अब सोचने की बात यह है कि क्या अन्न से उत्पन्न होने वाला यह शरीर रूपी अंकुर बिना मूल के बिना जड़ के है? అంటే ఈ శరీర రూపి అంకుర్ అంటే మొక్క అంటే మూలం లేకుండా ఉండగలుగుతుందా అంటే ఉండలేదు. అందుకే ఈ శరీరానికి మూలము అనేది అన్నం, ముఖ్యంగా జలము తర్వాత వస్తుంది. ముందు స్థూలంగా ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే ఈ శరీరానికి మూలం ఏంటంటే అన్నం, అంటే అన్నము ద్వారానే ఈ శరీరం ఉత్పన్నమైంది. మన అన్నం తింటేనే ఈ శరీరం ఉత్పన్నం, అన్నం ద్వారానే ఈ రకంగా స్థూల శరీరం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ అన్నానికి ఈ శరీరానికి మూలం ఏమిటంటే ఈ శరీరానికి మూలము అన్నము, అన్న కారణంగానే ఈ శరీరము మనకు కనిపిస్తుంది, కాబట్టి అన్నమే మూలము అని చెప్పి ఈ రకంగా నా ఇదం అమూలం భవిష్యతి, అంటే ఇది ఏదైతే ఉందో మన ఈ శరీరం ఏదైతే ఉందో మూలం లేకుండా ఉండదు, దీనికి మూలం వచ్చేసి అన్నము, అన్నం కారణంగానే ఈ శరీరం మనకు కనిపిస్తుంది. నా ఇదం అమూలం భవిష్యతి అని చెప్పి కింద మంత్రాంశంలో చెప్పుకున్నాం అనమాట. అందుకే చూడండి ఇక్కడ ఏ సౌమ్య తు మేరే ద్వారా అష్న, ఆకలి దాహం విషయాన్ని తెలుసుకో. పురుషుడు ఏదైతే ఆహారం భుజిస్తున్నాడో వాటిని జలమయంగా చేసి జలమే అన్ని వైపులా ఆ భక్షణ పదార్థం తీసుకెళ్తుంది అని చెప్పుకున్నాం. ఈ రకంగా లోకంలో కూడా గోనాయ అశ్వనాయ పురుషనాయ అంటాము. గోవులు తీసుకెళ్లేవాడు, గుర్రమును తీసుకెళ్లేవాడు, పురుషుని తీసుకెళ్లేవాడు అని చెప్తా. అదే విధంగా జలమును తీసుకెళ్లేటువంటి తత్వాన్ని ఇక్కడ జల అసనాయ అంటాం, అంటే తిన్న ఆహారం జలమే అన్ని వైపులా తీసుకెళ్తుంది, శరీరంలో మొత్తం నాలుగు వైపులా ప్రసరింపజేస్తుంది, విస్తరింపజేస్తుంది. అందుకే హే సౌమ్య ఈ जल से ही तू इस शरीर रूपी अंकुर को उत्पन्न हुआ है, జలము చేతనే ఈ శరీర రూపి అంకురం ఉత్పన్నమైంది. ఎందుకంటే ఇది నిర్మూలంగా ఉండదు, అంటే ఇక్కడ డైరెక్ట్ గా తీసుకోకుండా ఇండైరెక్ట్ తీసుకునే జలం అని చెప్పి, కానీ డైరెక్ట్ గా తీసుకున్నట్లయితే మనం ముందుగా శరీరానికి మూలము అన్నం అని చెప్పి చెప్పుకున్నామట. చూడు అదే విషయాన్ని కింద మనం ప్రస్తావిస్తున్నారు. తస్య క్వ మూలం, తస్య అంటే ఆ శరీరస్య మూలం క్వ,
తస్య క్వా మూలం స్యాత్ అన్యత్ర అన్నాదేవ 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 అన్నాత్ ఏవమేవ అన్యత్ర అన్నాత్ ఏవమేవ ఖలు సౌమ్య అన్యేన శృంగేన అపో మూలం మూలం అన్విచ్ఛ అద్భిః సౌమ్య శృంగేన తేజో మూలం అన్విచ్ఛ తేజస సౌమ్య శృంగేన సన్ మూలం అన్విచ్ఛ సన్మూలాః హే సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సద ఆయతనాః సత్ప్రతిష్ఠాః సద్ ఆయతనాః సత్ప్రతిష్ఠాః అని చెప్పుకున్నామట. అంటే తస్య క్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాత్ అన్నాత్ అన్యత్ర అంటే అన్నానికి అన్యత్ర ఇంకేంటంటే ఏవమేవ ఖలు సౌమ్య అన్యేన శృంగేన ఆపః మూలం అన్యేన శృంగేన ఆపః మూలం అన్విచ్ఛ అద్భిః ఇక్కడ అన్నాద్ అన్యత్ర అన్నం కంటే ఏవం ఏవ ఖలు సౌమ్య అన్యేన శృంగేన అన్యరూపి అంకురం అన్నాన్ని ఇప్పుడు మన శరీరాన్ని అంకురంగా మొక్కగా తీసుకున్నామంటే ఆ శరీరాన్ని మొక్కగా తీసుకున్నా దానికి మూలం ఏంటి? అక్కడ అన్నం అని చెప్పుకున్నాం. అన్నాన్ని మొక్కగా తీసుకున్నాం అనుకోండి, అన్నాన్ని మొక్క దశ తీసుకుంటే అన్నానికి మూలం ఏంటి? జలం అని చెప్తున్నాడు ఇక్కడ. అన్నానికి మూలము జలం. అందుకే ఏ సౌమ్య అన్యేన శృంగేన ఆపహ మూలం అన్విచ్ఛ అంటే ఆ రకంగా అర్థం చేసుకో. అద్భిః అన్విచ్ఛ అద్భిః హే సౌమ్య శృంగేన అద్భిః సౌమ్య శృంగేన అంటే ఒకేలా ఆ నీళ్లను మొక్కగా తీసుకున్నామంటే ఆ నీళ్లకు ఆధారం ఏంటి? తేజ మూలము అన్విచ్ఛ. అలాగే తేజస అపి మూలం. ఆ తేజస్సు కూడా మూలం ఏంటంటే తేజస్సును కూడా మొక్కగా తీసుకున్నట్లయితే అక్కడ మూలము సత్. తేజస శృంగేన సత్ మూలం అంటే ఒకవేళ తేజస్సును మూలంగా తీసుకున్నట్లయితే అది మూల తత్వం అంటే సత్తాత్మ పదార్థం చెప్పి బ్రహ్మశక్తి ఏదైతే చెప్పుకున్నాం, ఆ జగత్ ఉత్పన్నం కావడానికి ఏదైతే శక్తి చెప్పుకున్నామో ఆ సత్తే తీసుకున్నాము. కాబట్టి మూలం అన్విచ్ఛ ఆ రకంగా నువ్వు అర్థం చేసుకో. అందుకే సన్మూలాః ఇమాః సర్వాః ప్రజాః. సన్మూలాః అంటే మూలం నుంచి ఈ సమస్త ప్రజలు కూడా సమస్త బ్రహ్మాండం కూడా ఆ సత్తా ప్రకృతి రూపి సత్తా నుంచి ఉత్పన్నమయ్యాయి. అందుకే సత్ ఆయతనాః అన్నిటికీ ఆధారం, అన్నిటికీ ఆశ్రయస్థానము ఆ సత్తా రూపి శక్తి ఏదైతే ఉందో మూల ప్రకృతి ఏందో అది తీసుకోవాలి. అందుకే సత్ ప్రతిష్ఠాః ఇవన్నీ సత్తా రూపంలో ప్రతిష్టాత్మకమైన సత్తా ఆధారభూతంగా ఉన్నది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. కాబట్టి శరీరానికి మూలం ఏంటి? అన్నం అని చెప్పుకున్నాం. అన్నానికి మూలం ఏంటి? జలం అని చెప్పుకుంటున్నాం. జలానికి మూలం ఏంటి? జలానికి మూలము ఇక్కడ తేజస్సు అని చెప్పుకున్నాం. ఆ తేజస్సుకు మూలం ఏంటంటే సత్తా, మూల సత్తా పదార్థం. మూల సత్తా పదార్థం చెందిన తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజస్సు ద్వారానే మనకు జలం ఉత్పన్నమైంది. ఆ జలము ద్వారానే అన్నం ఉత్పన్నమైంది. అన్నం ద్వారానే మనకు ఈ శరీరం ఉత్పన్నమైంది. కాబట్టి అవి ఒకదాంట్లో ఒకటి మూలంగా రూపం తీసుకున్నట్లయితే ఈ రకంగా మనం తీసుకోవాలి. అందుకే ఒకదానికొకటి మూలంగా మనం ప్రస్తావించుకున్నాము. అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయో అక్కడికి వెళ్ళిపోయాయన్నమాట. మన ప్రారంభంలో గత పాఠంలో ఏం చెప్పుకున్నామో, ముందుగా సృష్టి ఉత్పన్నమైన సత్తా రూపంలో ఉండేది. ఆ సత్తా రూపి శక్తి ద్వారానే మనము అగ్ని తేజస్సును ఉత్పన్నం చేసుకున్నాం. తేజస్సు మళ్ళా జలం ఉత్పన్నం చేసిన జలము మళ్ళీ పృథ్వీతత్వం అంటే అన్నాన్ని ఉత్పన్నం చేసిందన్నమాట. ఈ మూడు తత్వాల కలయిక చేసి సమస్త బ్రహ్మాండంలో ఉండేటువంటి పదార్థాలు, పిండంలో ఉండే పదార్థాలు పనిచేస్తున్నాయని చెప్పుకున్నాం. అక్కడ ఏం తీసుకున్నా భిన్న భిన్న నామకరణం చేసుకున్నప్పటికీ కూడా వాటిన్నిటికీ ఆధారము ఈ మూడు పదార్థాలు, ఈ మూడు దేవతలు అని చెప్పుకున్నామట. తేజో మహాభూతము, జల మహాభూతము, పృథ్వీ మహాభూతం. పృథ్వీ నుంచి అన్నం ఉత్పన్నమవుతాం. అన్నమే చెప్పుకున్నామట. ఇవన్నీ మూడు సత్తాత్మక పదార్థాలు, మూడు దేవతలను చెప్పుకున్నామట. వీటి ద్వారానే మనకు సమస్త బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ
మూలత ఇవన్నీ కూడా సత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ కూడా మనం శరీరానికి ఆధారము, శరీరానికి మూలం ఏమిటంటే అన్నం అని చెప్పుకున్నాం. అన్నానికి మూలము జలం అని చెప్పుకున్నాం. జలానికి మూలము తేజస్సు, తేజస్సుకు మూలము ఆ సత్తా అని చెప్పి చెప్పుకున్నామట. అవి ఒకదానితోటి మూలం అయిపోతున్నాయి. అంటే ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి, నిమిత్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్తలో ఆధారభూతంగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. అందుకే హే సౌమ్య, హే శ్వేతకేతు, సర్వాహ ప్రజ, సమస్త ప్రజలు ఏవైతే ఉన్నదో సద్ ఆయతనాహ, అందరికీ ఆయతనభూతమైనటువంటి ఈ మూలమైతే సత్తాత్మక పదార్థం అయితే ఉందో సత్ ప్రతిష్ట, సత్తా మీదనే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే అన్నాన్ని వదిలిపెట్టి అన్నుకో చోడుక తీసుక మూల్ కహాసే, ఎక్కడి నుంచి దీనికి మూలం ఏముంటుంది ఈ రకంగా అడిగినప్పుడు నువ్వు అన్నాన్ని మొక్కగా తీసుకున్నట్టు ఆ అన్నరూపి మొక్కకు ఆధారం జలం అవుతుంది. జలంను మొక్క రూపంలో తీసుకుంటే ఆ జలానికి ఆధారము తేజస్సు అవుతుంది. ఆ తేజస్సును మొక్క రూపంలో తీసుకున్నట్లయితే దానికి ఆధారము అక్కడ సత్తా రూపం అవుతుంది. ఆ రకంగా అనుసంధానం చేసుకోవాలి, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జలంను శుష్కించేది, జలంను ఆరబెట్టేది ఆ తేజస్సే. తేజస్సే జలమును కూడా ఆవిరి చేస్తుంది, అంటే అంత శుష్కింప చేస్తుందన్నమాట. అని దాన్ని శోషించుకుంటుందన్నమాట తేజస్సే. ఆ తేజస్సును కూడా శోషించుకునేది అక్కడ మూల సత్తా పదార్థం అయితే ఉందో ఆ సత్తా మనం తీసుకోవాలి. ఆ రకంగా అనుసంధానంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే హే సౌమ్య ఇస్ ప్రకార్ సాది ప్రజ సన్మూలక హే, సత్తా హి ఇస్కా ఆశ్రయ. అంటే ఇవన్నీ సమస్త ప్రజలు, సమస్త బ్రహ్మాండంలో పదార్థాలు కూడా, ఇవన్నీ సమస్త ప్రాణి జగత్తు కూడా ఆ సత్తాత్మక బ్రహ్మశక్తి ద్వారానే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి, ఆశ్రయభూతంగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. చూడ అలాగే ఇదే క్రమంలో ఐదవ శ్లోకాన్ని మంత్రాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఆకలి విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పి నాతో ఆకలి విషయం గురించి తెలుసుకో, అలాగే దాహం గురించి తెలుసుకొని చెప్తున్నాడు. ఆ విషయాన్ని చూడండి. అథ ఎత్ర ఏతత్ పురుష పిపాసతే నామ తేజ ఏవ తత్ పీతం నయతే తద్యత గోనాయో అస్మనాయ పురుషనాయ ఇత్యేవం తత్ తేజ ఆచష్ట ఉదన్య ఇతి తత్ర ఏతదేవ శృంగం ఉత్పతితం సౌమ్య విజానీహి న ఇదం మూలం న ఇదం అమూలం భవిష్యతి ఇది, నా ఇదం అమూలం భవిష్యతి ఇది అని ఇక్కడ సేమ్ పైన చెప్పిన విధంగా ఇక్కడ చెప్తున్నామాట. అవి జిస్ సమయ యహ పురుషు పీనా చాత, ఎప్పుడైతే ఏదైనా ద్రవ్యాలు తాగాలనుకుంటున్నాడో అప్పుడు అది ఏ రకమైన నామంతో యుక్తం అవుతుందంటే ఉస్ సమయ తేజ్ హి ఇస్కే పియే హుయే జలుకో లే జాతా హై. ఇప్పుడు మనం జలం, ఇప్పుడు అన్నం తీసుకున్నాము, ఆ తిన్న ఆహారాన్ని రసంగా మార్చేసి జలమే అన్ని వైపులు తీసుకెళ్ళింది, శరీరంలో 4 భాగాలు తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం జలము తాగాము, ఆ జలానికి ఆధారం ఏంటి? జలానికి మూలం ఏంటి? తేజస్సు అని చెప్పుకున్నాం, అంటే అగ్ని మహాభూతం అని చెప్పుకున్నాం, అగ్నితత్వం అని చెప్పుకున్నాం. ఆ అగ్నే ఆ జలాన్ని అన్ని వైపులా శోషిస్తుంది, అన్ని వైపులా ఎక్కడ తీసుకున్నా అక్కడ తీసుకెళ్తున్నాడు, అగ్ని తీసుకెళ్తున్నాడు, అగ్నితత్వం పనిచేస్తున్నమాట. అందుకే ఇక్కడ ఉస్ సమయ तेज ही इसके पिए हुए जल को ले जाता है. ఈ తేజస్సే నువ్వు తాగినటువంటి నీళ్ళని జలాన్ని అంతా కూడా ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తుంది, శోషింపజేస్తుంది. అంటే అన్ని వైపులా శరీరంలో, పిండంలో, బ్రహ్మాండంలో 4 వైపులా విస్తరింపజేస్తున్నమాట. అత జిస్ ప్రకార లోకమే, అదేవిధంగా ఉదాహరణ ఏ రకంగా లోకంలో గోనాయ అశ్వనాయ పురుషనాయ అని చెప్పుకుంటామో, ఆవులను తీసుకెళ్లేవాడు, గుర్రములను తీసుకెళ్లేవాడు, పురుషుని తీసుకెళ్లేవాడు, అలాగే జలాన్ని తీసుకెళ్లేది ఇక్కడ జలాన్ని తీసుకె తేజస్సు. అందుకే ఇక్కడ ఉదన్య అని చెప్పుకున్నా. ఉద్ అన్య అంటే ఉదన్య అంటే జలంను తీసుకెళ్లేటువంటి తత్వాన్ని ఇక్కడ ఉదన్య అని అంటున్నాం. ఉదన్య ఇక్కడ తేజస్సు అన్న, తేజకు ఉదన్య అని చెప్పుకున్నాం. తేజస్సే ఆ జల శాతాన్ని తీసుకెళ్తుంది, శోషిస్తుంది, శుష్కింపజేస్తుంది. అందుకే హే సౌమ్య ఈ జలరూపు మూల్సే శరీర రూపు అంకుర ఉత్పన్నం అవుతుంది అని అర్థం చేసుకో. ఎందుకంటే అంటే మూలరహితంగా అంటూ ఏది ఉండదు, ప్రతి దానికి మూలం ఉంటుంది, ప్రతి దానికి ఒకటి కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏది ఉండదు, ప్రతి దానికి ఏదో ఒక నిమిత్తం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జలాన్ని తీసుకెళ్లేటువంటిది తేజస్సే మూల ఆధారం. ఇక్కడ ఆ మూలానికి ఆధారం కూడా ఏదంటే మనం చూద్దాం. ఇక్కడైతే తేజస్సు కారణం చెప్పు, నీళ్లకు మూలము తేజస్సు అని చెప్పి ప్రస్తావించుకున్నామట. అందుకే ఇక్కడ చూసినట్లయితే అథ ఎత్ర ఏతత్ పురుష పిపాసతి
తాగుతున్నాడో తేజ ఏవ తత్పీతం నయతే, ఆ తాగేటువంటి ఆ జలాన్ని తత్పీతం నయతే, ఆ తేజస్సే, ఆ తేజో అగ్ని మహాభూతమే, అగ్నితత్వమే అది తీసుకెళ్తుంది. ఎలాగంటే గోణాయో అస్మనాయ పురుషనాయ ఇత్యం తత్ తేజ ఆచష్టే, తేజస్ విషయం ఏ విధంగా ప్రస్తావించుకుంటున్నామో అలాగే ఉదన్య ఇతి తత్ర ఏతద్ ఏవ శృంగం ఉత్పదితం. ఉదన్య అంటే ఇక్కడ తేజస్సే అగ్నిమాతత్వమే అక్కడ ఆ అన్ని వైపులా, అంటే ఈ ఉదన్య అంటే ఇక్కడ మొక్క శృంగం అంటే మొక్క అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఆ జలానికి జలపు మొక్కకు ఆధారం ఏంటంటే ఇక్కడ తేజస్సు అని చెప్పుకున్నామట. అందుకే శృంగం ఉత్పదితం, అది అన్ని వైపులా విస్తరిస్తూ ఎగురుతూ, అంటే అన్ని వైపులా అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాన్ని తీసుకెళ్తూ ఆ అంతతోగత్వ తేజస్సులో విలీనమైపోతుంది. అందుకే హే సౌమ్య ఇది ఈ రకంగా అర్థం చేసుకో. ఎందుకంటే ఆ ఈ జలానికి కూడా మూలము ఉదన్య అంటే ఈ అగ్ని తేజస్సు అని చెప్పి చెప్పుకున్నాము అని చెప్పి నా ఇదం అమూలం భవిష్యత్తు, ఇది మూలం లేకుండా ఉండదు. ఈ నీళ్ళు జలం అనేది జలానికి మూలము ఈ తేజస్సు ఉందని చెప్పి చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ తస్య క్వా మూలం స్యాత్ అన్యత్ర అద్భిః సౌమ్య, అన్యత్ అద్భిః సౌమ్య శృంగేన తేజో మూలం అన్విచ్ఛ. తేస హే సౌమ్య శృంగేన, తేస అంటే ఇక తేస్కు మూలం చెప్పుకోండి. తేస శృంగేన సన్ మూలం అన్విచ్ఛ, సన్ మూలాః సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సదా ఆయతనాః సత్ ప్రతిష్ఠాః యథా తు ఖలు సౌమ్య ఇమాః తిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్తిం త్రివృత్ అంటే త్రివృత్ ఏకైకా భవతి తద్ ఉక్తం పురస్తాదేవ భవతి. అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాంగ్ మనాంసి సంపద్యతే, మనః ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం అని చెప్పి ఈ రకంగా ఈ విషయం కూడా, అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ మనం ప్యాస అంటే దాహ విషయం చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మన తాగేటువంటి జలాన్ని తేజస్సు అది శుష్కింపజేసిందని చెప్పుకున్నాము. ఎందుకంటే జలమే శుష్కింపచేసే అంటే తత్వంతో యుక్తమై ఉంటుంది. అంటే శుష్కం చేసే తత్వం తేజస్సులో ఉంటుందని చెప్పుకున్నాం. అందుకే ఉదన్య రూపంలో ప్రస్తావించుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శరీరానికి మూలము జలం అని చెప్పుకున్నాం. ఆ జలానికి మూలం కూడా తేజస్సు అని చెప్పుకున్నామట. కాబట్టి ఈ జలం కూడా మూలం లేకుండా ఉండదు. ఈ రకంగా మనం చెప్పుకున్న తర్వాత ये सौम्य शरीर का जल के सिवा और कहाँ मूल हो सकता है. ఈ జలానికి నీటికి జలీయ అంశానికి మూలం ఎక్కడ ఉంటుంది అంటే జలరూप अंकुर के द्वारा तो తేజరూप మూల की ही खोज कर. ఈ జలరూపమేంటి అంకుర అంటే జలాన్ని అంకురంగా తీసుకున్నట్లయితే నువ్వు తేజరూపానికి ఆ తేజరూపమే మూలంగా తీసుకో. హే సౌమ్య సత్తారూపు ఏదైతే ఉందో దాన్ని ఆయతనంగా తీసుకో, అదే సత్త రూపంలో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. హే సౌమ్య जिस प्रकार ये तीनों देवता पुरुष को प्राप्त होकर ఈ మూడు దేవతలు పురుషుని పొంది ప్రత్యేక త్రివృత్ అంటే మూడు రూపాల్లో పరివర్తన చెందుతాయో मैंने पहले ही कह दिया.
ये सौम्य मदन को प्राप्त होते ही ఈ పురుషు ఈ వాక్ మే పురుషుకి వాక్ మనమే లీనమవుతుంది. మనము మనస్సు అనేది మనసులో ప్రాణం లీనమవుతుంది, ప్రాణంలో తేజస్సు, ఇవన్నీ ఒకదానిలో లీనమవుతాయి. మదన్కో ప్రాప్తు హోతే హుయే ఇస్ పురుషుకి చనిపోతున్నటువంటి పురుషునికి వాక్ మనసులో విలీనమైపోతుంది, మనసులో ప్రాణం విలీనమవుతుంది, తేజస్సులో విలీనమైపోతుంది. ఆ తేజస్ని పరదేవతలు లీనమైపోతుంది, మూల సత్తాలో విలీనమైపోతుంది. అలా చనిపోయిన తర్వాత ఏ రకంగా ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఉత్పన్నమని చెప్పుకున్నామో అవి ఒకదానిలో ఒకటిలో లీనమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించబడింది. ఈ విషయాన్ని మళ్ళీ మన రేపు చెప్పుకుందామండి. ఫస్ట్ వాక్య సంగతి అనేది ఇక్కడ కొంచెం నాకు అస్పష్టంగా ఉంది. ఈ 2 అంశాలు మరి రేపు చెప్పుకుందాం, మిగిలిన అంశాలు కూడా రేపు చెప్పుకుందాం. మహోదయ, ఇక్కడ ఉద్గత్భిహి అనేది అది తృతీయ బహువచనం కదా మహోదయ. మీరు ఉద్గచ్చ అద్భిహి అన్నారు, అక్కడ ఉద్గచ్చాద్భిహి, ఇక్కడ 4వ శ్లోకంలో ఉద్గచ్చాద్భిహి అని అది తృతీయ బహువచనం మహోదయ. మీరు ఉద్గచ్చ 4వ శ్లోకంలో అవునండి, రెండవ లైన్ అండి. అంటే ఉద్గచ్చాద్భిహి మూలం, ఉద్గచ్చాద్భిహి అంటే ఆ మూలాన్ని తెలుసుకోవలసిన వాళ్ళు అని చెప్పడానికి ఉద్దేశం మహోదయ. ఇక్కడ ఉద్గచ్చ ఎక్కడుంది? ఇక్కడ తస్య క్వం మూలకం తస్య క్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాద్ ఏవమేవ ఖలు సౌమ్య అన్యేన శృంగేన. అన్య శృంగ అంటే మొక్క అనమాట. అన్యేన శృంగేన ఆపో మూలం అన్విచ్చ మూలం అద్భిహి అన్నారు మీరు. అన్విచ్చ అద్భిహి అంటే అన్విచ్చాద్భిహి అని కాదా అది? అంటే అన్విచ్చాద్భిహి అంటే అన్విచ్చ అంటే వెతికే వాళ్ళు కదా మహోదయ, అంటే సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు కదా. అన్విచ్చాద్భిహి అని అవుతుందేమో అని ఒక సందేహం. అన్విచ్చ అద్భిహి ఉంది అక్కడ. ఇక్కడ ఏం అన్వేషించా అంటే మూలం ఏంటి దానికి అన్వేషించు. ఇప్పుడు జలానికి మూలం ఏమిటి? తేజ్ అని చెప్పుకున్నాము. తేజ్కి మూలం ఏంటి? సత్తా అనుకో. అదే ఆ విధంగా అన్వేషించు, ఆ రకంగా అర్థం చేసుకో. అక్కడ దేని మూలం ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా అన్వేషించి అదే విధంగా అర్థం చేసుకో అని తాత్పర్యం అక్కడ. ఇక్కడ అద్భిహి అంటే అది సంవత్సరాన్ని సూచించదా మహోదయ? ఇక్కడ అద్భి జలం, ఇక్కడ అద్భి ఆ సంవత్సరాన్ని ఎందుకు సూచిస్తుంది? ఇక్కడ సందర్భం ఏంటి? అద్భి అంటే నీళ్ళ ద్వారా అని అర్థం. ధన్యవాదాలు. అంటే అన్విచ్చాన్ని అన్వేషించు, అక్కడ వెతుకు, దీనికి మూలం ఏంటో అక్కడ వెతుకు అని చెప్పడం అన్నమాట. ఇది నేను మళ్ళీ రేపు ప్రస్తావిస్తాను మీకు. ధన్యవాదాలు. అంటే ఇక్కడ మూల తాత్పర్యం ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి దానికి మూలం ఉంటుంది. ఇక్కడ శరీరంకి మూలం ఏమిటంటే అన్నం అని చెప్పుకున్నాము. అన్నానికి మూలము జలం అని చెప్పుకున్నాము. జలానికి మూలము ఏంటంటే తేజస్సు. ఆ తేజస్సు కూడా మూలం సత్తా. అంటే మూల సత్తా ద్వారానే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఈ మూల సత్తాలను కలిసిపోతాయి. అంటే కదా పంచభూతాలతో తయారైన శరీరము లాస్ట్ లో పంచభూతాలు కలిసిపోతుందని చెప్పాం కదా. అలాగే దేని ద్వారా ఏ శక్తి ఉత్పన్నమైందో వాక్ అని చెప్పుకున్నాం. లాస్ట్ లో మనం చెప్పుకున్న విధంగా అవన్నీ ఒకదాంట్లో ఒకటి లీనమైపోయి మూల సత్తాలో కలిసిపోతాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. మూల సత్తా రూపంలోనే ఒకదానికొకటి విలీనం అవుతాయి అనే విషయాన్ని ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఆ పక్షి రూపంలో ఒక ఉదాహరణ చెప్పారు కదా మహోదయ. అంటే ఈ 3 అంశాలు కూడా, అంటే ఈ జలము ఇవన్నీ కూడా రావాల్సిన ఉద్దేశాన్ని చెప్పడం మహోదయ ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మళ్ళీ వీటిలో లీనం అవ్వాల్సిందే ఎటు వెళ్ళినా అన్న ఉద్దేశం మహోదయ. దానికి కారణం అలా ఉంటుంది. ఒకదానితో ఆధారపడి శరీరంలో ఉండేటువంటి పుష్టి జంతువు ఉంటే ఆ రకంగా మళ్ళీ అంతిమంలో అంతోగత్వ అక్కడ విలీనం కావాలి అంటే ప్రక్రియ విధానం ఇలా ఉంటుంది అనేది మనకు ఉద్బోధించడం అన్నమాట.
అస్తు మహోదయ, అస్తు మహోదయ, దీనికి ధన్యవాదాలు. దేనికి ఏ పదార్థం దేనికి ఆధారము, దానికి ఆధారం ఏంటి, ఏ తత్వం మీద ఉత్పన్నమైంది, సృష్టి ఉత్పత్తి విషయంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అట్లా ఒకదానికి కూడా ఆధారభూతం ఏంటి, ఇలా ఉంటుందని చెప్పి ఆ విషయాన్ని సంబోధించడం, సంకేతించడం ఇక్కడ ముఖ్య తాత్పర్యం. అస్తు మహోదయ, అస్తు మహోదయ, అస్తు. ధన్యవాదాలు. బహు సమయం ఉక్తవాన్ మహోదయ, ధన్యవాదాలు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.